హెల్తీ ఫుడ్ వర్సెస్ టేస్టీ ఫుడ్ ఇది సాధ్యమేనా? ఇస్ ఇట్ పాసిబుల్ అనే డౌట్ నాకు ఉండేది. కానీ రెసిపీ టేస్ట్ చేసిన తర్వాత, ట్రై చేసిన తర్వాత యెస్ ఇట్స్ పాసిబుల్ అనిపించింది. దిస్ ఇస్ రేష్మా. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. సో ఈ హెల్దీ యాజ్ వెల్ టేస్టీ రెసిపీ ఏంటో ఈ వీడియోలో చూసేద్దామా మరి? ఇది మనందరికీ బాగా తెలిసిన వెజిటబులే సొరకాయ. నేను ఇక్కడ పీల్ చేసేసుకున్నాను అనమాట. సొరకాయ మనందరికీ తెలిసినట్టుగానే ఇది వన్ ఆఫ్ ది వెజిటబుల్ హ్యావింగ్ వెరీ వెరీ లో క్యాలరీస్ అనమాట. ఇది వాటర్ కంటెంట్ కూడా బాగా ఎక్కువగా ఉన్నటువంటి వెజిటబుల్ కాబట్టి వెయిట్ లాస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. యాజ్ వెల్ బాడీలో ఉండే హీట్ని కూడా బాగా రెడ్యూస్ చేస్తుంది అనమాట బికాస్ ఆఫ్ ఇట్స్ వాటర్ కంటెంట్. దీంతో సాంబార్ ఇంకా పులుసు పెడుతూ ఉంటారు కొంతమంది స్వీట్ కూడా ఈ మధ్య చేస్తూ ఉన్నారనమాట. ఈ వీడియోలో మనం సొరకాయతో హెల్దీ వెర్షన్లో సర్వపిండి ఎలా చేయాలో తెలుసుకున్నాం అనమాట. మనందరికీ తెలిసిందే సర్వపిండి తెలంగాణ ట్రెడిషనల్ డిష్ అనమాట. అక్కడ వాళ్ళు జనరల్గా బియ్యపిండి యూస్ చేసి చేస్తారనమాట. సో నేను ఇక్కడ సర్వపిండి విత్ జొన్నపిండి అండ్ సొరకాయ చేయబోతున్నాం అనమాట మనము. సో మనందరికీ తెలిసిందే ఈవెన్ జొన్నపిండి కూడా గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ అనమాట. ఈవెన్ సొరకాయలో కూడా బాగా వెజిటబుల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో బోత్ విల్ యాడ్ టుగెదర్ అండ్ విల్ గివ్ ఏ వెరీ హెల్దీ అండ్ ఫెంటాస్టిక్ రెసిపీ అనమాట. ఎలా చేశాను, నేను ఎలా ట్రై చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి. ఈ రెసిపీని చాలా హెల్దీ వేలో ట్రై చేశాను, చూడండి. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ అన్ ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేస్తున్నాం ఈ రెసిపీకి అనేది అనమాట. ఇలాగా గ్రేటర్తో బాగా సన్నగా సొరకాయని తురిమేసుకున్నాను అనమాట. స్మాల్ టీత్ ఉన్న గ్రేటర్ని యూజ్ చేస్తే ఇలాగా చాలా బాగా వస్తుందన్నమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. సో నేనైతే ఒక హాఫ్ సొరకాయ తీసుకున్నాను, బాగా గ్రేట్ చేసిందనమాట. దానికి ఒక 2 గ్రీన్ చిల్లీ అండ్ ఒక మీడియం సైజ్ ఆనియన్, కొత్తిమీర, ఎండు కొబ్బరి, గుమ్మడి గింజలు, పంప్కిన్ సీడ్స్, నువ్వులు, పచ్చి నువ్వులే తీసుకున్నాను, నేనేమి ఇక్కడ వేయించలేదు. అండ్ కొంచెం పచ్చి కరివేపాకు తీసుకున్నాను. 1 బౌల్ ఆఫ్ జొన్న పిండి అనమాట. నాకు అవైలబుల్ ఉన్నటువంటి డ్రై నట్స్ నేను ఇక్కడ యాడ్ చేశాను. ఇంకా డిఫరెంట్ టేస్ట్ కోసం డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ నట్స్ కూడా లైక్ క్యాష్యూ, బాదం, వాల్నట్స్ కూడా ఇలా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలకి ఈ రకంగా కూడా మనం తినిపించేసేయచ్చు అనమాట. కాకపోతే ఈ నువ్వులు అండ్ పచ్చి కొబ్బరి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందని నేను యాడ్ చేశానండి. నిజంగా అది విత్ ద సేమ్ ఇంగ్రీడియంట్స్ ట్రై చేయండి. You will definitely like this recipe. I will assure this అనమాట. నేను కూడా విత్ దీస్ ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. ఇట్ వాజ్ వెరీ నైస్ అండ్ వెరీ యమ్మీ. నాకు ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. దట్ ఈస్ హౌ ఐఎమ్ హియర్ విత్ దిస్ వీడియో. ఆనియన్, గ్రీన్ చిల్లీ, కొరియాండర్ బాగా చాప్ చేసేసుకున్నాను చాపర్లో. తర్వాత ఎండు కొబ్బరి యాడ్ చేశాను, నువ్వులు, పంప్కిన్ సీడ్స్, ఇలా మన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా చాప్ చేసుకునేటప్పుడే మనము ఈ కరివేపాకుని కూడా వేసేసుకున్నట్లయితే స్మాల్ లీవ్స్ మనకు తెలియకుండానే తినేస్తామన్నమాట. కాకపోతే నేను మర్చిపోయాను, సో ఇక్కడ కట్ చేసి వేసుకున్నాను అనమాట. సో అలాంగ్ విత్ దట్ ఐఎమ్ యాడింగ్ ఎ కప్ ఆఫ్ జొన్నపిండి అనమాట. జొన్నపిండిని కూడా అంతా ఒకేసారి యాడ్ చేసేయకూడదు అనమాట. మనం ఆ కన్సిస్టెన్సీ చూసుకొని కలుపుకోవాలి. బేసిక్గా మనము వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు ఇక్కడ. ఈ సొరకాయలో ఉన్నటువంటి వాటర్ ఈ వెజ్జీస్లో మనం ఏదైతే యాడ్ చేస్తామో లైక్ ఆనియన్లో ఉన్న వాటరే సరిపోతుందనమాట. పిండి కొంచెం గట్టిగా కలుపుకుంటే మనకి ఈ సర్వపిండి అనేది క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుందన్నమాట. సో ఇలా వీడియోలో చూపించినట్లు పిండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలన్నమాట. నేనైతే ఇలా కలుపుకున్నాను, చూడండి. సో ఇలా జస్ట్ ప్రెస్ చేస్తే మన ఫింగర్ ఇంప్రెషన్స్ పడాలి. నాట్ సో ఈజీలీ బట్ బై హార్డ్ అనమాట. సో అది స్మాల్ టిప్, చూడండి అలాగా అనమాట. స్ప్రెడ్ చేసుకోవడానికి అనుగుణంగా ఉంటే చాలు. ప్యాన్ పెట్టుకొని దానికి కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు ఒక 2-3 ప్యాన్స్ యూస్ చేసుకుంటే మనం ప్యారలల్గా చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఈ సర్వపిండి ఇలాగ స్ప్రెడ్ చేసేటప్పుడు మనకు ప్యాన్ చాలా వేడిగా ఉంటుంది, కొంచెం గ్యాప్ ఇచ్చి చేసుకోవాల్సి వస్తుందన్నమాట. ఇలా ఆయిల్ గ్రీస్ చేసిన తర్వాత కొంచెం బౌల్లో వాటర్ తీసుకొని
వాటర్ కొంచెం కొంచెం డిప్ చేసుకుంటూ మనం ఇలా ఈ సర్వపిండిని స్ప్రెడ్ చేసేసుకోవడమే అనమాట. ఇంకా చెప్పాలంటే స్టవ్ ఆన్ చేయక ముందే మనము పాన్ కొంచెం వేడెక్కక ముందే ఇలా స్ప్రెడ్ చేసుకుంటే చేతులు అనేవి కాలకుండా ఉంటాయి. దిస్ ఇస్ ఫర్ బిగినర్స్. నాకైతే ఈ హోల్స్ చేయడం అనేది భలే ఫన్నీగా అనిపించిందండి నిజంగా. ఇలా ఈ హోల్స్ చేయడం వల్ల ఆ హోల్స్లో ఆయిల్ బాగా కింద అంతా స్ప్రెడ్ అయ్యి బాగా మనకి క్రంచీగా బాగా రెడ్గా కాలుతుందనమాట ఈ సర్వపిండి అనమాట. సో దిస్ ఇస్ ద మ్యాజిక్ హియర్. ఆయిల్ కూడా నేను చాలా అంటే చాలా తక్కువే వేసాననమాట. జనరల్గా బియ్యం పిండితో కంటే కూడా ఇలా జొన్న పిండితో చేసినప్పుడే మనకు చాలా ఎక్కువ క్రంచీగా వస్తుందని నా అబ్జర్వేషన్ అనమాట. సో ఇంత పలుచగా కూడా చేయరు, ఇంకా కొంచెం మందంగా కూడా చేసుకుంటారనమాట బియ్యం పిండితో చేసేటప్పుడు ట్రెడిషనల్ స్టైల్లో, తెలంగాణ స్టైల్. నేను ఇక్కడ కొంచెం పలుచగానే చేశాను ఫర్ మోర్ క్రంచీనెస్ అనమాట. ఈ నువ్వులు, ఎండు కొబ్బర చూడండి ఇక్కడ మనకి బాగా కనిపిస్తుంది, తెలుస్తుంది అనమాట. చూడ్డానికే కాదండి, తినడానికి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే. డెఫినెట్గా ట్రై చేయండి. హెల్తీగా ఉండాలంటే ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలని ఒకరంటే, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలని ఇంకొకరంటే, కార్బ్స్ బాగా తగ్గించేయాలని ఒకరంటారనమాట. నాకైతే ఇలాంటి రెసిపీస్తో టేస్టీగా తింటూ హెల్తీగా ఉండడం అంటే చాలా మంచిగా అనిపించింది అనమాట. నచ్చిందా రెసిపీ? అయితే మీరు కూడా ఈ హెల్తీ సర్వపిండి విత్ జొన్న పిండిని ట్రై చేసేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. నేను వీడియో చేయగానే మీకు నోటిఫై అవుతుంది. బాయ్, టేక్ కేర్.